నమస్తే అండి. ఎవరి మీదైనా మీకు కోపం, ద్వేషం లాంటివి వస్తే ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆలోచనలతో వాళ్ళని కొట్టాలనో, తిట్టాలనో అనుకోవాల్సిన అవసరం లేదండి. మనము నవ్వుతూ సంతోషంగా ఉంటే చాలు, వాళ్ళకి అంతకన్నా శిక్ష ఏది ఉండదు కదా. కానీ మనము శిక్ష వేస్తూనే న్యాయం చేయగలిగేది అది ఒక్కటే అండి. వాళ్ళు శిక్ష అనుభవిస్తూనే వాళ్ళలోనే తెలియకుండా మార్పు వస్తుంది. అది ఏంటో తెలుసా? మన గురించి ఆలోచించడం ఆపేసి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం మొదలు పెడతారండి. వాళ్ళ గురించి వాళ్ళు, మన గురించి మనము ఆలోచించుకున్నప్పుడే కదా కుటుంబాలు బాగుంటాయి. పగవాడి మంచి కోరేవాడే కదా గొప్పవాడవుతారు. మనలో మార్పుతో పాటు మనలో ఉండే ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అన్నిటికంటే మనల్ని ఇబ్బంది పెట్టేది బాగా ఒంటికి వేడి చేస్తున్నప్పుడు. ఎంతటి వేడినైనా ఇటే తరిమేయాలంటే ఈ విధంగా వారానికి ఒకసారైనా పాయసం ప్రిపేర్ చేసుకొని తాగేయండి. ఒంటికి బాగా చలవ చేస్తుంది. సో ఇలాంటి మంచి మంచి రుచుల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్